బావా బావా ఆగరా. రే బావా, ఏమైంది బావా? డబ్బులు ఇచ్చి అలా వెళ్ళిపోయావు? ఏం లేదురా. ఏమైంది బావా? ఏం లేదని చెప్పానా? రేయ్ ఏడుస్తున్నావేంట్రా? మా లవ్ గురించి లీలా వాళ్ళ నాన్నకు తెలిసిపోయిందిరా. తెలిసిపోయిందా? ఎలారా? మన గురించి మా నాన్నకి తెలిసిపోయింది. వెళ్ళడిపోయి 2 రోజులు అవుతుంటే చూసుకోకుండా ఏం చేస్తున్నావురా? మన వాలెట్లో ఎప్పుడైనా డబ్బులుండి ఏడిస్తే కదరా గుర్తురావడానికి. అందరినీ డబ్బులు అడిగే పనిలో పడిపోయి దాని గురించి ఆలోచించలేదు. ఇప్పుడు ఏం చేద్దాం బావా? నన్ను ఒంటరిగా వదిలేండిరా. రే బావా వెళ్ళండిరా. బాగుంది కదా? బాబు నా కొట్టి. హాయ్, నా పేరు శ్రీనివాసరావు. నేను లీలా వాళ్ళ ఫాదర్ని. టెన్షన్ పడకు, కూర్చో కూర్చో. నేను నీతో మాట్లాడదామని వచ్చాను. అంకుల్, యాక్చువల్గా నేను కూడా మీతో చాలా మాట్లాడాలి అంకుల్, కానీ నాకు హిందీ రాదు. పర్వాలేదు, నేను తెలుగునే. నీ పేరు రామ్ కదూ? అవును అంకుల్. ఓహో, అంటే రామ్ లీలానా? మీరు ఒప్పుకుంటే రామ్లీలా అంకుల్, లేకపోతే ఉత్తి రామే. అయితే ఉత్తి రామేలే. పేరెంట్స్ ఇంట్లో లేనప్పుడు, ఆడపిల్ల ఒక్కొత్త ఇంట్లో ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళడం తప్పని నీకు తెలీదా? తెలుసు అంకుల్. మరి ఎందుకెళ్ళావు? అంకుల్, లీలా నేను ప్రేమించుకుంటున్నాను. ప్రేమ ఓడిపోతుంది. నువ్వు నా కూతుర్నే కాదు, ఎవరిని ప్రేమించినా ఇదే చెప్తా. ఎందుకంటే నేను కూడా లవ్లో ఫెయిల్యూర్ కాబట్టి. ఒకరినొకరు ఇష్టపడిన తర్వాత ఆ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లే ప్రాసెస్లో అయితే లవ్ ఫెయిల్ అవుతుంది, లేదంటే కెరీర్ ఫెయిల్ అవుతుంది. లవ్లో సక్సెస్ అయిన 90% ఆఫ్ పీపుల్ నచ్చిన మనిషితో ఉన్నామని చెప్తారు, కానీ నచ్చిన పని చేస్తున్నామని చెప్పరు. నేను ఐఏఎస్ అవ్వాలన్నది నా డ్రీమ్. ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న టైంలో నా లవ్ ఫెయిల్ అయింది. ఆ డిప్రెషన్లో ఉండి ఆ ఎగ్జామ్ కూడా అటెండ్ కాలేదు. లవ్తో పాటు నేను ఐఏఎస్ కావాలనుకున్న డ్రీమ్ కూడా పోయింది. ఇప్పుడు ఒక గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తూ బతికేస్తున్నానంతే. అంతెందుకు, నాకు తమ్ముడున్నాడు. వాడు లవ్లో సక్సెస్ అయ్యాడు, నచ్చినామని పెళ్లి కూడా చేసుకున్నాడు, హ్యాపీనే. కానీ ఆర్మీలో జాయిన్ అవ్వాలన్నది వాడి డ్రీమ్. తను ఎక్కడ ఆర్మీలో జాయిన్ అయితే తను కోరుకున్న అమ్మాయికి దూరం అవుతానేమోనని ఆలోచించి వాడికి నచ్చిన ఉద్యోగం అనేసి ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటున్నాడు. సో నేను చూసిన ఎక్స్పీరియన్స్తో నేను నేర్చుకున్నది ఒక్కటే: ఏ మనిషి రెండింటినీ ఒకేలా ప్రేమించలేడు. లవ్లో సక్సెస్ అయినా ప్రాబ్లమే, ఫెయిల్ అయినా ప్రాబ్లమే. కాబట్టి నువ్వు ఇవన్నీ వదిలేసి కెరీర్పై కాన్సన్ట్రేట్ చేయి. ఎవరితోనైనా ఐ లవ్ యూ అని చెప్పించుకునే గుణం ఒక్క గెలుపుకు మాత్రమే ఉంది. మరి నేను కెరీర్లో సక్సెస్ అయితే లీలా నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? నా కూతురు నేను లవ్ చేస్తుంది కాబట్టి నువ్వు సక్సెస్ అయ్యే వరకు వెయిట్ చేస్తుంది. యాజ్ అ ఫాదర్ నేనెందుకు వెయిట్ చేయాలి? పెళ్లి చేసేస్తాను. ఇంత చెప్పిన తర్వాత కూడా
లీలాయే నా కెరీర్ అని నువ్వు అనుకుంటే నీ ఇష్టం. చూడు, ప్రేమకెప్పుడు పేరెంట్సో క్యాస్టో డబ్బో ప్రాబ్లం కాదు. ప్రేమకెప్పుడు ప్రాబ్లం ప్రేమే. వస్తాను. ప్రేమ ఓడిపోతుంది. లవ్లో సక్సెస్ అయినా ప్రాబ్లమే, ఫెయిల్ అయినా ప్రాబ్లమే. నా కూతురు నేను లవ్ చేస్తుంది కాబట్టి నువ్వు సక్సెస్ అయ్యే వరకు వెయిట్ చేస్తుంది. యాజ్ ఎ ఫాదర్ నేనెందుకు వెయిట్ చేయాలి? వెయిట్ చేసేస్తా. నాన్న కళ్ళేంట్రా అలా ఉన్నాయి? ఏం లేదులే, కంట్లో డస్ట్ పడింది అంతే. సరే కూర్చో, అన్నం తిందువు. ఉన్నా ఒంటరినై మిగిలానా తెలిసిన ప్రశ్నే అయినా మౌనాలే బదులయ్యేనా మనసున చీకటి లేనా ఎటు చూసినా. ఏం లేదమ్మా, కూరలో కొంచెం కారం ఎక్కువైంది. ఇంకో కూర చేసుకొని తీసుకురానా? నాకేం వద్దమ్మా. నీతో నడిచిన అడుగులు రేయ్ కనలా మిగిలే మదిలోన నింగిలేరా కలవని కదనా కనులే కడలై మిగిలే నిలా. సార్ రోజు పొద్దున్నే ఎక్కడికి వెళ్ళేది? అడక్క తినడానికి. వస్తావా? రా ఎక్కు. పొద్దున్నే పని పడాలి. అసలు పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏం ఆడుతున్నావు నువ్వు? నిన్ను కాదు అనాల్సిందే, నిన్ను అలా పెంచిన మీ అమ్మని అనాలి. ఎరా బావా, రే రోహిత్, ఓ సిగరెట్ తీసుకోరా. లీలా గురించి ఏమైనా తెలిసిందా బావా? మ్మ్. లేదురా. నిన్న లీలా వాళ్ళ నాన్న కలిసి మాట్లాడారు. ఏమన్నారా? లీలాని మర్చిపోమన్నారు. ఆయన మర్చిపోమంటే మర్చిపోతామా? పోనీలే. రేయ్, ఏడుస్తున్నాయంట్రా? ఏడొద్దు బా, ఏడొద్దు. అది కాదురా, మా లవ్ గురించి వాళ్ళ నాన్నకు తెలిసిపోయినా కూడా నేను ప్రాబ్లంలో ఉన్నానని తెలిసి వచ్చి హెల్ప్ చేసిందిరా లీలా. అలాంటి అమ్మాయి రేపటి నుంచి నా లైఫ్లో ఉండదని తెలిసాక కూడా ఏడుపు కాక ఇంకేం వస్తుందిరా. అరే బావా, నువ్వు అంత బాధపడకరా. సరే, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఒక్కసారి లీలాతో నేను మాట్లాడాలరా. వద్దు బావా, ఇలాంటి టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళడం కరెక్ట్ కాదురా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ నాన్నకి తెలిస్తే పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. అయితే నేను వెళ్ళి వాళ్ళ నాన్నతోనే బతిమాలుకుంటా, లీలాతో ఒకసారి మాట్లాడాలని. రారా రే సాయి. బావా, అది కాదురా. రే సాయి, నువ్వన్నా చెప్పచ్చు కదరా. రేయ్, ఆడంత బాధపడుతుంటే నువ్వేంట్రా? పదా. ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు? అంకుల్, నేను లీలాతో ఒకసారి మాట్లాడాలి అంకుల్. లేలా లేదు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అమ్మ. అంకుల్, తన చెప్పులు ఇక్కడే ఉన్నాయి కదా అంకుల్. షూ వేసుకొని వెళ్ళిందిలే. ఎందుకు అంకుల్ అబద్ధం చెప్తున్నారు? ఏరా, టీ షాప్ దగ్గర నీకు అంతసేపు చిన్నపిల్లాడు చెప్పినట్టు చెప్పాను, అయినా నీకు అర్థం కాలేదా? అంకుల్, మీరు చెప్పారు కరెక్టే. లవ్నే కెరీర్గా అనుకుంటే ఎందుకు పనికి రాకుండా పోతామని.
కానీ లీలా నా కెరీర్ కాదు అంకుల్, నా లైఫ్. మీకు దండం పెడతాను అంకుల్, ఒక్కసారి లీలాతో నన్ను మాట్లాడమండి ప్లీజ్. చూడు, నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నేను పోలీసులకు ఫోన్ చేయాల్సి వస్తుంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంకుల్, పోలీసు వాళ్ళందరూ మా ఫ్రెండ్సే. ప్రతి వినాయక చవితికి మేము అందరం స్టేషన్కి వెళ్ళి సంతకాలు కూడా పెడతాం. అది కాదు అంకుల్, మావాడు ఇంత బాధపడుతున్నాడు. యాజ్ ఎ ఫ్రెండ్గా మేమేమీ చేయలేకపోతున్నాం. ప్లీజ్ మావాడిని ఒక్కసారి లీలాతో మాట్లాడివ్వండి. ఏమైంది సార్? ఏమైందా? మీ మనవడు మా కూతుర్ని ఇబ్బంది పెట్టడమే కాక నా ఇంటికి వచ్చి నన్నే అడుగుతున్నాడు మీ కూతురుతో మాట్లాడతాను అని. అరే, ఎవరైనా మీ ఇంటికి వచ్చి ఇలా చేస్తే మీరు ఊరుకుంటారా అండి? పోరంబోకు. అంకుల్ ప్లీజ్ అంకుల్, అర్థం చేసుకోండి అంకుల్. నేను మాట్లాడడానికే కదా అంకుల్ అడుగుతున్నా. నువ్వు ఇంజనీరింగ్ మధ్యలో వదిలేసినా నిన్నేం అనలేదు. కారణం నాకు చదువు రాదు కాబట్టి. నువ్వు ప్రతి నెల నా రేషన్ షాపులో డబ్బులు దొబ్బేస్తున్నా నిన్నేం అనలేదు. కారణం మీ అమ్మ. ఇప్పుడు ఒక ఆడపిల్ల వెంటబడి మా పరువు తెస్తావా? తాత, ఇది నీకు సంబంధం లేని విషయం. కాల్ రోజులు సరే, వెళ్ళి నీకు సంబంధం ఉన్న వాళ్ళనే తీసుకొస్తాను. అంకుల్ ప్లీజ్ అంకుల్, ఒక్కసారి మాట్లాడి వెళ్ళిపోతాను. మీకు కాలు పట్టుకుంటాను అంకుల్. అరే బావా, అరే, ఏంటిది? ప్లీజ్ అంకుల్. అరే, అంకుల్ ముందు ఒక్కసారి బైక్ లే. ఒక్కసారి మాట్లాడి వెళ్ళిపోతాను అంకుల్. అంతకు మించి నేను ఇబ్బంది ఏంటిది? పెట్టను అంకుల్. ప్లీజ్ అంకుల్, నా మాట వినండి అంకుల్. ప్లీజ్ అంకుల్, మీకు కాలు పట్టుకుంటాను అంకుల్. రే ఏంట్రా నాన్న ఇది? నీకేం తెలియదు, నువ్వు ఆగమ్మా. నువ్వన్నా చెప్పమ్మా నీ కొడుక్కి నా కూతురు వెంట తిరగొద్దని. మీ కూతురు వెనక తిరగడం ఏంటి సార్? నీ సుపుత్రుడు వాళ్ళ అమ్మ వెంటబడి ఏడిపిస్తున్నా అంట. అమ్మా కాదమ్మా, లీలా కూడా నేనంటే. లీలా ఏంట్రా లీలా? ఇంకొచ్చేసరికి ఇక్కడ ఉంటే పోలీసులకు ఫోన్ చేస్తాను. రే నడురా. అమ్మా నువ్వు ఆగమ్మా. రే నాన్న, ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదరా. లేదమ్మా, నేను లీలాతో ఒక్కసారి మాట్లాడి వచ్చేస్తానమ్మా. నా మాట వినురా, వెళ్ళిపోదాం పదరా. ఒక్క 2 నిమిషాలు మాట్లాడి వచ్చేస్తాను, ఆగమ్మా. राम, लीला कहाँ जा रही हो? मामा, राम राम सुन, राम वाम कुछ नहीं, तू अंदर चल. మీరైనా చెప్పండి రా. ఆంటీ, అమ్మా, సరే, చెప్పండి. నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా. ఏంట్రా వినేది? నా కళ్ళ ముందరే వేరే వాళ్ళ కాళ్ళు పట్టుకొని అమ్మని చంపేశావు కదరా. అమ్మా నువ్వు అలా అనకమ్మా. ఒక్కసారి లీలాతో మాట్లాడి వచ్చేస్తానమ్మా. అవునండి, ఒకసారి వాడు చెప్పేది వినండి ఆంటీ. ఏంట్రా వినేది? పోండి మేళకి, పోండి. రారా నువ్వు. राम, I love you. ఏ ముసలోడా, కాలర్ వదులు. లీలా, నువ్వు ముందు లోపలికి వెళ్ళు. మీరు కాసేపు మాట్లాడకండి పాప. రామ్, నా కోసం నువ్వు ఎవరితో మాటలు పడొద్దు. ఇప్పుడే అందరి ముందు చెప్తున్నాను, ఐ లవ్ యూ. నువ్వు ఇంటికి వెళ్ళు. ఏం చేస్తున్నావు నువ్వు? మీ నాన్న పొరు నువ్వే తీస్తావు చెప్పు.
నాన్న మీరంటే ఇష్టమని చాలాసార్లు చెప్పాను. అది మాత్రం ప్రేమ? అదే రామ్ ఇష్టమని చెప్తుంటే అది పరువు తీయటమా? ఏంటి నాన్న ఇది? చూసారా, స్కూల్లో మీరు పిల్లలకి పాఠాలు నేర్పిస్తుంటే ఇక్కడ మీ అమ్మాయి మీకే పాఠాలు నేర్పిస్తుంది. అది కాదు. అరే చుప్, క్యా బోల్ రీ తూ? పప్పకే ఎదురు సమాధానాలు చెప్తావా నువ్వు? శాంతి నువ్వాగు. నాన్న, రామ్ చాలా మంచివాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మంచివాళ్ళు. పైగా పక్కనే ఉంటారు. ఇంకా ఏంటి నాన్న ప్రాబ్లం? అనుభవం. నా అనుభవమే నా ప్రాబ్లం. నాకు జరిగింది, నేను చూసిందే నేను నమ్ముతాను. శాంతి, పేషవకి ఫోన్ చేయి. లీలాని వాళ్ళ అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్తాడు. ठीक है, मैं अभी फोन करती. మామ, నాన్న ఒకసారి నేను చెప్పేది వినండి. వినను. నేను వినను గాక వినను. నాతో నేనే ఉన్నా, ఒంటరినై మిగిలానా, తెలిసిన ప్రశ్నే అయినా మౌనాలే బదులయ్యేనా, మనసున చీకటి లేనా, ఎటు చూసినా. ఎందుకు నానా మనకివన్నీ? నీకేం తక్కువ చేశాను చెప్పు? 2 లక్షల బండి కావాలని గొడవ చేస్తే వెంటనే కొనిచ్చాను. నీకు నచ్చిన కాలేజీలోనే కదా చదివించాను. ఇంజనీరింగ్ మధ్యలోనే ఆపేసి కాఫీ షాప్ పెడతా అన్నావు. అప్పుడు కూడా ఏమనలేదు నిన్ను. 50,000 కావాలంటే నా మెడలో ఉన్న చైన్ తాకట్టు పెట్టి మరీ తెచ్చిచ్చా. నువ్వు బాగుపడతావనే కదా. ఏంటి ఇటు 50,000 ఇచ్చావా? ఆ 50,000 పోయినట్టే. ఏ, నీకు అసలు మంచి మాటలు రావా? ఎప్పుడు చూసినా అవి పోవాలి ఇవి పోవాలని. అవి ఇవి కాదు, నువ్వు పోతే బాగున్ను. రేయ్, ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నన్ను కొడతావేంటమ్మా? రేయ్, ఆయన నీకు తాతేమో, నాకు నాన్న. మా నాన్న నా ముందే నువ్వు తిడుతుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? మీ నాన్న నీ ముందే తిడుతుంటే ఎవరైనా చూస్తూ ఊరుకుంటావా? తాతకు సారీ చెప్పురా. సారీ. ప్లేట్లో అన్నం పెట్టాను, తిని పడుకో. శాంతి, శివ ఎక్కడి వరకు వచ్చాడో కనుక్కో. రేపు సాయంత్రానికల్లా లీలా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఉండాలి. అక్కడికి వెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, అర్థమవుతుందా? శివ, కొంచెం చూసుకో. నేను చూసుకుంటానులే బాబాయ్. అమ్మా లీలా, విండో వేసుకోమా, ఏసీ పోతుంది. ఎవరబ్బా? ఆహా, మనోడు డబ్బు పంపించేస్తున్నారన్నమాట. ఒరే శివ, జాగ్రత్తరా, ఎప్పుడు బయటికి పంపించలేదు. ఈ జాగ్రత్త ఏదో మీరు ముందే తీసుకుని ఉంటే పక్కింట్లోడు పక్కింట్లోనే ఉండేవాడు, మన ఇంట్లోకి దూరేవాడు కాదు. అయినా పక్కింట్లో ఉంటే ప్రశాంతంగా ఉండేవారా? ఇదే మా ఊర్లో చేస్తే చెట్టుకు కట్టేసి 2 తగిలించేవాడిని. సరే బాబాయ్, టైం అవుతుంది, బయలుదేరతా. జాగ్రత్త.
లీలా అంటే నాకు చాలా ఇష్టం అమ్మా. లీలా కూడా నేనంటే ఇష్టం. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళింది కూడా లీలాతో ఒక్కసారి మాట్లాడడానికే. ఇప్పుడు వాళ్ళ నాన్న తను ఊరికి పంపించేస్తుంటే ఇంకెప్పుడు తనతో మాట్లాడలేనేమో అని భయంగా ఉందమ్మా. వెళ్ళు వెళ్ళి లీలతో మాట్లాడిరా. అమ్మ నేను చెప్తున్నాను కదా, వెళ్ళి లీలతో మాట్లాడు. ఏంటమ్మా 4 తగిలించాల్సిందానివి నువ్వే వెళ్ళి మాట్లాడరమ్మంటున్నావు? వాడు నిన్న నీ మీద కోప్పడితే నేను వాణ్ణి కొట్టా, ఎందుకంటే నువ్వు నా నాన్నవు కాబట్టి. ఇప్పుడు నా కొడుకు ఏడుస్తున్నాడు. నువ్వేం చెప్పినా నేను వినను. నువ్వు వెళ్ళురా నాన్న, వెళ్ళు. నాన్న, ఆ డ్రైవర్ గాడేమన్నా అంటే దీంతో 2 వెయ్యి. డ్రైవరు బయటికి రారా. ఏ రారా రే, బయటికి బయటికి రా. రా. రేయ్, ఎవర్రా మీరు? ఆ? హైవే దొంగలం. నా దగ్గర చిల్లర లేదు. మాకు ఏం వద్దు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారా? ఆ? ఓ 10 నిమిషాలు అన్నీ మూసుకొని ఏమీ మాట్లాడుకుని ఉండాలి. ఉండకపోతే ఉండకపోతే నా చేతులు ఉన్న ఈ కత్తి నీ గొంతులో దిగుద్ది. మ్మ్. లీలా, సారీ రామ్, నా వల్ల నీకు ప్రాబ్లమ్స్ అన్నీ. నువ్వు నా ప్రాబ్లం ఏంటి లీలా? నువ్వే నా లైఫ్ అయితే. సరే, ఇప్పుడే వెళ్ళి మనం పెళ్లి చేసుకుందాం, పద. లీలా, మనం అంటే మనిద్దరం మాత్రమే కాదు, మనిద్దరు ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. నేను మీ నాన్న ఊరు పంపించేస్తుంది మీదున్న కోపంతో కాదు, ఆయనకి ఎక్కడ దూరం అయిపోతావు అన్న భయంతో. నువ్వు వెళ్ళిపోతుంటే ఆ బాధ నాకన్నా 1% మీ నాన్నకే ఎక్కువ ఉంటుంది. అలాంటి మనిషిని మనం బాధ పెట్టడం కరెక్టా చెప్పు? అలా అని చెప్పి మనం బాధపడటం కరెక్టా రామ్? లీలా, ఒక అమ్మాయికి 20 ఏళ్ళు వచ్చినంత వరకు నీకు ఎవరిష్టం అని అడిగితే వాళ్ళ నాన్న పేరు చెప్తారు. అదే అమ్మాయికి పెళ్ళైన తర్వాత నీకు ఎవరిష్టం అని అడిగితే వాళ్ళ హస్బెండ్ పేరు చెప్తారు. కానీ నువ్వు ఎప్పుడు మీ నాన్న పేరే చెప్పాలి. నిన్ను 2 నెలలు ప్రేమించిన నాకే నువ్వు ఊరు వెళ్ళిపోతుంటే ఏదో ప్రాణం పోతున్నట్టు అనిపించింది. అలాంటిది 20 ఏళ్ళు నిన్ను జాగ్రత్తగా పెంచుకున్న మీ నాన్నే నిన్ను దూరంగా పంపించేస్తుంటే ఆయనకి ఇంకెంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. కాబట్టి ఆయన డెసిషన్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సరే.
డ్రాప్ చేసినప్పుడు నా వెనకాల వచ్చిన ప్రతి మూమెంట్ నాకు గుర్తుంది. అలాంటిది నీకు దూరంగా వెళ్తున్న ఈ మూమెంట్ నాకు గుర్తుండాలి అంటే నువ్వే నన్ను డ్రాప్ చేయాలి నీ బైక్లో. ఇప్పుడు మావాడు లీలాని వాళ్ళ ఊరి దగ్గర డ్రాప్ చేస్తాడు. నువ్వు నేను మా సాయిగాడు అని ఫాలో అవుదాం. ఈ విషయాలు లీలా వాళ్ళ నాన్నకు కానీ వాళ్ళ అమ్మమ్మకి కానీ చెప్పినట్టు తెలిసినా నా చేతిలో ఉన్న ఈ కత్తి నీ గొంతులో దిగుద్ది. మీరందరూ ఇంత సింక్లో ఉన్నప్పుడు నేనెందుకు చెప్తాను? గుడ్ బాయ్. రే బావా, నేను సాయిగాడు ఈ గుడ్డోడు మిమ్మల్ని కారులో ఫాలో అయిపోతాం. నువ్వు లీలాని తీసుకొని వచ్చేసి. సార్ ఏ రామ్, ఎక్కడికి వెళ్ళిపోయావు సడన్ గా? అగ్రిమెంట్ చేద్దాం అనుకున్నాం కదా. సార్ అది నేను ఒక అర్జెంట్ పనిలో ఉన్నాను. పోనీ రేపు రావచ్చా? సి, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి రామ్. బట్ ద థింగ్ ఇస్, నాకు మీకంటే బెటర్ డీల్ వచ్చింది. కానీ కేవలం నీకు ఇచ్చిన మాట వల్ల నీ గురించి ఆలోచిస్తున్నాను రామ్. వస్తే ఇవాళ రండి, లేదా రేపు వచ్చి మీ అడ్వాన్స్ అమౌంట్ పట్టుకెళ్ళిపోండి. ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం రామ్. సార్ అది రామ్, ఎవరు ఫోన్లో? ఆ షాప్ ఓనర్ ఫోన్ చేసాడు, ఇలా అగ్రిమెంట్ కోసం రమ్మంటున్నాడు. కంగ్రాచులేషన్స్. కానీ లీలా అది ఏమైంది రామ్? అగ్రిమెంట్ కోసం ఇప్పుడే రమ్మంటున్నాడు. నేను రేపు వస్తానంటుంటే ఎంత చెప్పినా వినట్లేదు. వస్తే ఈ రోజు రా, లేకపోతే నేను డీల్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను, రేపు వచ్చి అడ్వాన్స్ అమౌంట్ తీసుకెళ్ళిపో అంటున్నాడు. లీలా, నేను అగ్రిమెంట్ కోసం వెళ్తున్నాను. కాఫీ షాప్ అగ్రిమెంట్ కన్నా నువ్వే ఇంపార్టెంట్ అని అంటే నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. మా నాన్న చాలా మంది వాళ్ళ కెరియర్లు ఫెయిల్ అవ్వడానికి కారణం లవ్ అని అనుకుంటున్నారు. అది తప్పు. మన కెరియర్ సక్సెస్ అవ్వడానికి కారణం లవ్వే అని అందరికీ తెలియాలి అంటే నువ్వు వెళ్ళి అగ్రిమెంట్ చేయాలి. నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నాతో నీవే ఉన్నా అంతే చాలనుకున్నా, అడుగులు తడబడుతున్నా వెనుకుండే నడిపించేనా, నిసిలో ఏ వెలుగైనా నీ వల్లేనా.